కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదని మండిపడ్డారు మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి. బతుకమ్మ ఉయ్యాలో 6 గ్యారంటీలు అమలు కాకపాయ ఉయ్యాలో, రేవంత్ రెడ్డే ఉయ్యాలో, అన్నీ ముంచిండు ఉయ్యాలో అంటూ ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామ మహిళలు నిరసన తెలిపారు. 6 గ్యారంటీల ప్లకార్డులు పెట్టి బతుకమ్మ ఆడుతూ రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోటి మహిళలను కోటీశ్వరులను చేసుడు దేవుడెరుగు గాని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని గాడ్గె మీనాక్షి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్కు అందరూ బతుకమ్మ ఉయ్యాలో, కాంగ్రెస్ పార్టీ ముంచిండు ఉయ్యాలో అనుకుంటా బతుకమ్మ ఆడినాము. ఆడడమే కాదు, ముంచిండు సారు. 6 గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇచ్చారు, ఒక గ్యారెంటీ కూడా అమలు చేస్తలేరు. 6 గ్యారెంటీలు ఇస్తాను మేము అడిగినామా, ఆడపడుచులు అందరూ పడుచుపోయి అడిగినామా, వాళ్ళకు ఇంత మాకు తులం బంగారము ఎక్కువ ఇవ్వండి సారు, మాకు 1 లక్ష సరిపోతలేదు మేము అడగలేము. పెన్షన్ వాళ్లకు 2,000 సరిపోతుంది, కేసీఆర్ సార్ ఇస్తే మేము 4,000 ఇస్తామని హామీ ఇచ్చాడు. హామీ కూడా చేస్తలేడు. ఇట్లా మోసం చేస్తాడు అని అనుకోలేము మేము. అందరూ ఓట్లు గుంచిండు, ఇప్పుడు కూర్చున్నారు, అయిపోయా మేము, మాకు మోసం చేసిండు. అందుకోసం ముక్కరాకే గ్రామంలో ఇవాళ రోడ్డు పైన వచ్చినాం మేము. అందరు ఆడబిడ్డలు, ఆడ మహిళలు బతుకమ్మ ఆడుకుంటా 6 గ్యారెంటీలతోనే ఈ పాట పాడుకుంటా మేము ఇక్కడ జరుపుతున్నాము, నిరసన చేసినాము. ఈరోజు ముక్కరాకే గ్రామంలో ఆడ మహిళలందరూ రోడ్డు మీద వచ్చి బతుకమ్మ ఉయ్యాలో, రేవంత్ రెడ్డి ఉయ్యాలో, అన్ని ముంచిండే ఉయ్యాలో అంటూ నిరసన తెలుపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు. మొన్న పెళ్లి ఇప్పుడు 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కళ్యాణ లక్ష్మి రాలేదు. కళ్యాణ లక్ష్మి కింద 1 లక్ష 1 తులం బంగారం ఇస్తానని చెప్పారు. అది కూడా 1 లక్ష ఇచ్చి 1 తులం బంగారాన్ని ముంచారు. అదేవిధంగా 2వ హామీ అయినటువంటి డిగ్రీ చేసిన ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని ఆశ పెట్టడం జరిగింది. బతుకమ్మ ఉయ్యాలో, రేవంత్ రెడ్డి ముంచిండే ఉయ్యాలో అంటూ రేవంత్ రెడ్డికి 6 గ్యారెంటీలు ఎక్కడని గుర్తు చేస్తున్నారు. అయితే కోటి మంది మహిళలకు కోటి ఆశలు చూపి అంతా ముంచిండు రేవంత్ రెడ్డి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలైంది. ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 2,500 ప్రతి నెల ఇస్తామని ఉచిత హామీ ఇచ్చి ఇలా మోసం చేసిండు. దాంతోపాటు పెళ్లి చేసిన ఆడపిల్లలకు కేసీఆర్ అప్పుడు ₹1,00,000 ఇస్తున్నాడు. ₹1,00,000 ఏం సరిపోతుంది, పెళ్లి రోజే నేను తులం బంగారం ఇస్తా అని హామీ ఇచ్చి ఇలా 2 సంవత్సరాల మోసం చేసిండు. తెలంగాణ ప్రజలను మోసం చేసినావు కాబట్టి ఇలా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల్ ముక్రాకే గ్రామంలో ఆడ మహిళలు అందరూ ఈ విధంగా నీ మీద నిరసన తెలుపుతున్నారు. నిన్ను ఈ విధంగా ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఇంకా ఆడపిల్లలు కూడా ఇలా రోడ్డు మీద వచ్చి ఆడ మహిళలందరూ ఇక్కడ నిలదీస్తా ఉంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ.